అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏఎంఈవి మోటార్స్ మైత్రివనం సిద్దిపేట. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు టౌన్లో ఉన్నామండి. సార్ వచ్చేసి మల్లికార్జున్ గారు బిజ్లీ 12 పర్చేజ్ చేశారు. నమస్తే సార్. నమస్తే సార్. బండ్లు దొరుకుతాయని మీకు ఎలా తెలిసింది? వీడియో సార్, యూట్యూబ్ వీడియో సార్. ఓకే. తర్వాత మనం మీకు ఫోన్ చేసాము. ఓకే. తర్వాత బండి డీటెయిల్ అడిగాము. తర్వాత అమౌంట్ 3 విధాలుగా కొట్టాము సార్. ఓకే. బుకింగ్ అమౌంట్ ఎంత చేశారు? 50,000 సార్. 50,000 చేశారు. ఓకే. రిమైనింగ్ ఎల్ఆర్ పెట్టారు. తర్వాత బండి బుక్ చేసిన మళ్ళీ పేమెంట్ పెట్టాము. ఓకే. ఓన్లీ వీడియో చూసారు అంతే? అంతే సార్. వీడియో బండి లైవ్ లో చూడలేదు, షోరూమ్ కూడా రాలేదు. సో మరి మీరు అంటే మీకు నమ్మకం ఎలా వచ్చింది యాస్టీజ్ వస్తుంది అని? అంటే మనం ఆల్రెడీ షాపు వ్యాపారం చేస్తున్నాం కదా, నమ్మకం మనకి ఉంటది. ప్లస్ ఏంటంటే సార్ ఒక వీడియో కాదు, కనీసం ఒక 10-15 మంది వాళ్ళు ప్లస్ కస్టమర్ దగ్గరికి పోతున్నాడు. ఆ కస్టమర్ దగ్గర కూడా రెస్పాన్స్ ప్లస్ బండి విధానం అంతా ఉంది, బాగుంది. నమ్మకం ఏర్పడి తర్వాత దాన్ని బట్టి అంటే మా వీడియోస్ అంటే కస్టమర్ మాట్లాడింది కస్టమర్ ప్లస్ ఏంటంటే మీరు కూడా ఏదంటే అప్డేట్ గా ఇస్తా ఉన్నారు. దీనికి ఇది ఈ విధంగా ఉంది, 3 వీలర్ అయితే ఈ టైప్ అని ఆ టైప్ లో మనకి నమ్మకం ముందు బ్రాండ్ కూడా మీరు మెయింటైన్ దాన్ని తీసుకొస్తున్నారు అనే ఉద్దేశంతో. బండి ఎన్ని రోజులు అవుతుంది సార్ వచ్చి? ఒక 7 రోజులు అవుతుంది సార్. 7 రోజులు అవుతుంది. 7 రోజుల నుంచి నడుపుతున్నారు కదా, ఎలా ఉంది? బాగుంది సార్ బండి. లగేజ్ కానీ నాకైతే 2 వీలర్ ఉండేది యాక్టివ్ అని ఆపేసి ఇది వాడతాం. ఓకే. యాక్టివ్ ఉండేది దాన్ని ఆపేసి పూర్తిగా ఇదే వాడతాం. యాక్చువల్లీ మీరు ఏం వ్యాపారం చేస్తారు? మాది వచ్చి పూజా సామాగ్రి సార్, హోల్సేల్. విభూది గన్నం ఆ టైప్ ఉండేది. ఓకే. దానికి లగేజ్ ఒక 6 మూటలు 7 మూటలు ఉన్న ఒక 2-3 షాపులకి ఒకటేసారి దీన్ని తీసుకొని పోతాం. ఓకే. సరే, బండి మీరు హోల్సేల్ వ్యాపారాలు అంటే మీ దగ్గర కస్టమర్స్ వస్తుంటారు కదా, సో బండి చూసి వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి? బండి బాగుంది, నీకైతే బాగుంటది, నువ్వు మంచిది తీసుకున్నావు, 2-3 ట్రిప్పులు తిరగకుండా అన్నాడు. బండి బాగుందన్నా, మీకు కూడా కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఓకే. కంపెనీ ప్లస్ సారు బాగా మనకి రెస్పాన్సిబుల్ గా ఉంటాడు అని చెప్పాను. 2 కస్టమర్లు కూడా చెప్పుకున్నాను సార్ నేను. ఆల్రెడీ చెప్పుకున్నాను. అంటే డీటెయిల్ కూడా చెప్తాడు సారు, ఇది ఇది మీకు దేని పర్పస్ అని చెప్తే సరే మనం కూడా తెచ్చుకోవాలా ఆలోచనలో వాళ్ళు కూడా ఉన్నారు సార్. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయిన దగ్గర నుంచి మీరు బుకింగ్ చేయడం కానీ, బండి మీ దగ్గర రావడం కానీ, ఈ రోజు నేను రావడం దాకా మా రెస్పాండ్ ఎలా ఉండింది? బాగుంది సార్. మేము ఫోన్ చేయగానే సార్ ఇది మీకు ఏ టైప్ కావాలా అంటే మేము పోయి చూసుకొని మీరు సార్ ఏది ఇది అనకుండా మీకు దేనికి పర్పస్ ఏంది అంటే ఏ విధంగా వాడతారు, దేనికి షాపా లేకుంటే ఏదన్నా ఉంటే డీటెయిల్ అడిగి దాన్ని బట్టి మీరు ఇస్తున్నారు సార్. కస్టమర్ తెలియదు కూడా ఏంటంటే మీరు తెలుసుకొని చేస్తున్నారు. అది అంటే మా రెస్పాండ్ ఎలా ఉంది? బాగుంది సార్. మీరు బుకింగ్ చేశారా? బుకింగ్ చేసామని చెప్పి అట్లా లేకుండా సార్ మీకు 1 రోజు వస్తుంది, ఇదో ఇక్కడ దాకా వచ్చింది, దాని తర్వాత మీరు వచ్చిన తర్వాత ఒకసారి నాకు ఫోన్ చేయండి, మేము డీటెయిల్ మీకు బ్యాటరీస్ కానీ ఇది అని ఏమైనా బండి డ్యామేజ్ ఉందా అంటే మేము ఇక్కడ షాపులకి పోయి చూసుకొచ్చిన కూడా సమాధానం లేదు. అంటే మా రెస్పాన్స్ బాగా నచ్చింది, దాన్ని బట్టే మనకి బండి బుకింగ్ చేసుకున్నాం సార్. అంటే ఏదో చెప్పారు చేశారు కాకుండా ఆల్రెడీ మీరు బండిది ప్లస్ ఏంటంటే కొన్న కస్టమర్ దగ్గరికి పోయి ఏంది సార్ బండి మందల అసలు దేని వాడుతున్నారు మీరేంది అది మీరు సజెషన్ ఇస్తున్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు. మెయిన్ కారణం ఏంటంటే మీ మీదే బేసిక్. థ్యాంక్ యూ సార్ మీ నమ్మకానికి. సో ఇంకెవరైనా ఉంటే కూడా సజెస్ట్ చేయండి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఎలా ఉంది బండి? బాగుంది సార్. అంటే మీరు మీకు ఫొటోస్ పంపించాము, మీరు యూట్యూబ్ లో వీడియోలో చూసారు, అలానే ఉందా? సేమ్ అంతా అదే విధంగా సార్, అంతా అదే విధంగా మనకి పంపించారు మీరు కొటేషన్ అంతా అదే విధంగా ఉంది. బండి కూడా ఏమి డ్యామేజ్ లేకుండా నీట్ గా మన ఇంటి ముందు దించేసి వెళ్ళిపోయారు. ఓకే. జాగ్రత్తగా వచ్చేసి జాగ్రత్త ప్యాకింగ్ వచ్చేసింది. ఎక్కడ చిన్న మరక కూడా పడకుండా తీసుకొచ్చారు. వాళ్ళు వారానికి 600 రూపాయలు పెట్రోల్ పట్టిస్తుంది సార్. ఇప్పుడు 600 లేదు, 2 రోజులకి మొత్తం వారానికి 3 రోజులు ఛార్జింగ్ అంతే. అంటే ఆల్టర్నేట్ 2 రోజులకు ఒకసారి ఛార్జింగ్ పెడతాను. లోకల్ కి 40-50 కిలోమీటర్లు సరిపోతున్నారు. ఓకే. ఇదివరకు ఎంత అయ్యేది డైలీ? నేను వారానికి 600 రూపాయలు పట్టిస్తాను. వారానికి 600 కొట్టేవారు అంటే 2,500 పైన అయ్యేది. అంతే, 3,000 ఇంచుమించు. సో 3,000 తగ్గినట్టే అంతే. మనకి బండి మనకి ముందు ఏంటంటే 2 ట్రిప్పులు తిరిగేది, 1 ట్రిప్ లో వెళ్ళిపోతుంది లగేజీకి. యాక్టివ్ మీద 2 ట్రిప్పులు వెళ్ళేది, దీనిలో 1 ట్రిప్ లోనే వెళ్ళిపోతుంది అనమాట. మార్కెట్ అటు సైడ్ అంతా, కూరగాయల మార్కెట్ అదంతా మనకి ఏంటంటే టైం కూడా సేవ్ అయిపోతుంది. ఓకే. కస్టమర్ కూడా ఏంటంటే చెప్పాడు మధ్యాహ్నం లోపల ఇస్తానన్న టైప్ లో ఉంది సార్. బండి అయితే కంఫర్ట్ బాగుంది, సాటిస్ఫై, సూపర్ అసలు. ఓకే. సో ఇదండి, అంటే బిజ్లీ 12 అనమాట ఇది. మన దగ్గర 2 వీలర్ లో బిజ్లీ 10, బిజ్లీ 12 ఉంటాయి.
సో సార్ వచ్చేసి బిజిలీ 12 అన్నారు. 12కి 10కి డిఫరెన్స్ ఏంటంటే బిజిలీ 10లో 10 ఇంచ్ వీల్ ఉంటుంది, బిజిలీ 12లో 12 ఇంచ్ వీల్ ఉంటుంది అనమాట. సో సార్కి 12 ఇంచ్ వీల్ అడిగారు, సో బిజిలీ 12 ఇచ్చేసాము. అలాగే మనకి 3 వీలర్లో కూడా ట్రియో ప్రో ఉంటాయి అన్నమాట. సో అది 10 ఇంచ్ వీల్స్ కూడా వస్తుంది, అది 500 కేజెస్ లోడ్ వస్తుంది. ఇది వచ్చేసి 250 కేజెస్ లోడ్ వస్తుంది. యాక్చువల్గా సార్కి హోల్సేల్ వ్యాపారం అంటే 3 వీలర్ సజెస్ట్ చేయడం జరిగింది. బట్ సార్కి ఆల్రెడీ యాపే ఆటో ఉంది, 2 వీలర్స్ ఒక 2 ఉన్నాయి. సో ఇది సరిపోతుంది లోకల్ తిరగడానికి అని చెప్పేసి 12 తీసుకున్నారు. సో మీరు విన్నారు కదా సార్ మాటల్లో, సార్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సో మంత్లీ 3000 దాకా సేవ్ అవుతున్నాయి. ప్లస్ ఇంకోటి లగేజ్ కూడా ఎక్కువ పడుతుంది, దానిలో 2 ట్రిప్లు వెళ్ళేది, ఇది ఒకటే ట్రిప్ వెళ్తుంది అంటున్నారు. సో మనకి మీ ఇంటి వరకు వస్తుందండి బండి, బుక్ చేస్తే వారం రోజుల్లోనే. సో ఏమీ డ్యామేజ్ లేకుండా, స్క్రాచెస్ లేకుండా వచ్చింది, నీట్గా ప్యాకింగ్ తోటి వచ్చింది. సో ఇప్పుడు సార్ మాటల్లోనే విన్నారు. సో మీలో ఎవరికైనా ఈ వీడియో చూసిన వాళ్ళకి బండి కావాలనుకుంటే 2 వీలర్ అయినా 3 వీలర్ అయినా సరే, సో మీరు మా వీడియోస్ అన్నీ చూసి చెక్ చేసుకొని మాతో మాట్లాడి మీకు ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.